ఉద్యమాలు నడిపి పబ్బం గడుపుకొని రాజకీయంగా ఎదగాలనుకునే స్వార్థం ఒకరిదైతే, ఆ స్వార్థానికి బాసటగా నిలిస్తే అధికార దాహం తీరుతుందనేది మరొకరి ఆశ. ఆ ఆశ ఎవరిదండి? సోనియా గాంధీ. సోనియా గాంధీకి ఈ అధికార దాహం తీర్చుకునే కేసీఆర్ లాంటి వాళ్ళకి వత్తాసు పలుకుతూ మన ప్రజాప్రతినిధులు వీళ్ళందరి స్వార్థం వెరిసి ఈరోజు రాష్ట్రం 2 ముక్కలుగా చేయడానికి సిద్ధపడ్డారండి. మరి ఈ రాష్ట్రం ఎందుకు 2 ముక్కలుగా చేయదలుచుకున్నారు? వాళ్ళకి అంత అవసరం ఏమొచ్చింది? కేసీఆర్కి ఏ ప్రజలు వెళ్ళి అడిగారు, మాకు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసి పెట్టిన ఆయన, మా తెలంగాణ ప్రాంతంలో ఏ నాయకుడు లేడు మాకు ప్రత్యేక తెలంగాణ తెచ్చిపెట్టడానికి, కాబట్టి విజయనగరం నుంచి వచ్చి నువ్వే కరెక్ట్ అని ఎవరు అడిగారండి కేసీఆర్ని? ఎవరు అడగలేదు. అయితే దీనికి ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలండి. అవి చిన్న రాష్ట్రాల ఏర్పాటు. మనకు స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలోనే చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు బాటలు వేశారు. అయితే అప్పటి మేధావులు చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు సమగ్రమైన పరిశీలన జరిపి కొంత ప్రాజెక్టు వర్క్ చేసి చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేశారండి. అందులో భాగంగా తొలి దశ చిన్న రాష్ట్రాల ఏర్పాటు దాని ఆవశ్యకత భాషా ప్రాతిపదిక రాష్ట్రాలను ఏర్పాటు చేయటం. భాషా ప్రాతిపదిక రాష్ట్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది దేశం ఒకటిగా ఉన్నప్పుడు అంటే, ఇది వరకు భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు విడదీయక ముందు మన దేశంలో మద్రాస్ ప్రెసిడెన్సీ ఆఫ్ ముంబై, ప్రెసిడెన్సీ ఆఫ్ కోల్కతా అని రకరకాల భాషల ప్రజలందరినీ కలిపి ఒక రాష్ట్రంగా ఉంచడం వల్ల ప్రభుత్వాలు తమ ఆదేశాలను కానీ, తమ జారీలను కానీ, తమ సూత్రాలు, తమ ఆలోచనలు ప్రజలకు చేరవేయటం చాలా కష్టమే. కాబట్టి భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు విభజిస్తే ఒక రాష్ట్రం అంతా ఒక భాష ప్రజలు ఉంటారు, వాళ్ళ నాయకులు అదే భాషకు చెందుంటారు. కాబట్టి వాళ్ళ జారీలు, వాళ్ళ పత్రాలు, వాళ్ళ ఆదేశాలు, వాళ్ళ ఆలోచనలు అన్నీ ప్రజలకు ఈజీగా చేరుతాయి అన్న సదుద్దేశంతో ఆనాటి మేధావులు చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అవకాశం కల్పించారు. అది సక్సెస్ఫుల్గా చాలా విజయవంతమైన ఆలోచన. ఇక 2వ దశకానికి వచ్చేసరికి 2000 సంవత్సరం అండి. 2000 సంవత్సరంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటు 2వ దశకం. ఈ దశకంలో అణగారిన వర్గాలు, వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం వాళ్ళ యొక్క ఆచార సాంప్రదాయాలు కాపాడే లక్ష్యంతోనే రెండవ దశ చిన్న రాష్ట్రాల ఏర్పాటు మొదలైందండి. ఆ దశలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాలను విడదీశారు. ఇవన్నీ అణగారిన వర్గాలకు చెందినవి. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎక్కువగా ఉండేవి. వాళ్ళ అభ్యున్నతి కోసం, వాళ్లకు అధికారాన్ని కల్పించడం కోసమే 2వ దశ ఏర్పడిందండి. ఇక 3వ దశకు వచ్చేసరికి మన ప్రత్యేక తెలంగాణ. ఆ తర్వాత ఈ ఒక్కటే కాదండి, చాలా ఉన్నాయి. బోడోలాండ్, విదర్భ, హరిత ప్రదేశ్, ఇలా చెప్పుకుంటూ పోతే 3వ దశకంలో చాలా రాష్ట్రాలు విచ్ఛిన్నానికి దారులు తీస్తున్నాయి. అయితే మొదటి 2 దశకాలు తీసుకుంటే, మొదటి దశ ఒక భాష వారందరికీ ఒక రాష్ట్రం ఉండడం వల్ల అన్ని ఏ పని చేయాలన్నా ఈజీగా సులువుగా చేసుకోవచ్చు అనే ఉద్దేశం. 2వది అణగారిన వర్గాల అభివృద్ధి. మరి ఈ 3వది ఏంటండి? 3వది